బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. యార కాలువలో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో 2 మృతదేహాలు లభ్యం కాగా మరో 2 కోసం గాలిస్తున్నారు. బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగరాజు కాలువలో ఈతకు వెళ్లిన 4 యువకులు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 2 మృతదేహాలు లభ్యం కాగా మరో 2 కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అక్కడ పరిస్థితి ఏంటి? బాపట్ల విషాద ఛాయలు అమలుకున్నాయి. బాపట్ల అక్కడ నాగరాజు కాలువలో 6 యువకులు అక్కడ స్నానానికి వచ్చారు. అందులో 4 యువకులు గల్లంతైన అక్కడ అందరినీ కూడా విషాద ఛాయలు విడుదల చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఆ 4 గల్లంతులో ఇప్పటికే మృతదేహాలు లభించాయి. మరో 2 మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీళ్ళు హైదరాబాద్ లోని కూకట్పల్లి వాసులుగా గుర్తించారు ఇప్పటికే. అయితే ఉదయం సూర్యలంక సముద్ర తీరానికి హైదరాబాద్ నుండి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎండాకాలం కావడం, అదేవిధంగా సెలవులు కావడంతో సెలవుల సమయంలో సరదాగా గడుపుదామని చెప్పేసి కూడా యువకులు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వచ్చి వాళ్ళు ఒకసారిగా కాలువలో దిగారు. కాలువలో దిగిన వెంటనే 4 వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. అందులో సన్నీ, సునీల్, కిరణ్, నందులు 4 కూడా గల్లంతైనట్టుగా తెలిసింది. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పడవ సహాయంతో ఇప్పుడు ఆ నాగరాజు కాలువలో పూర్తిగా కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకో 2 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. 6 యువకులు కూడా హైదరాబాద్ నుంచి ఆహ్లాదంగా గడుపుదామని వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఒకసారిగా మరి ఆ లోతు తెలియక ఆ కాలువలో దిగినట్లుగా తెలుస్తా ఉంది. గతంలో కూడా ఈ కాలువలో చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. అది తెలియకనే వాళ్ళ కాలువలో దిగినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ సంఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరో 2 మృతదేహాల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.